అంకమ్మ సాంగ్యపు రెండవ కణుపులోని మూడవ వంతుకు వచ్చున్నాం మనం. రెండవ కణుపులోని మొత్తం కథ వీరసోమరాజు నడిమిగా నడుస్తుంది. ఆ వీరసోముడు పుట్టేది ఈ వంతులోనే. దీనికి ముందర జరిగిన రెండవ వంతులో సంతులేని జలప్రావణి దంపతులు తీర్థయాత్రలు చేయడం, చివరికి వారి రాజ్యంలోనే పుట్టమట్టిలో కూరుకొనిపోయి ఉండిన అంకమ్మ తల్లి గుడిని వెలికి తీయించడం వరకు విన్నాం. ఇక మూడవ వంతు కథలోనికి పోదాం పదండి. గర్భగుడి తలుపులు తెరుచుకోగాని అంకమ్మ తల్లి మూర్తి కనబడింది జలప్రావణి దంపతులకు. ఏ విధంగా ఉన్నది అమ్మవారు? ఏ విధంగా ఉన్నది అమ్మవారు? కట్టి ఉన్నదేనా ఆయన సని పసుపు చీర సని పసుపు చీర తొడిగి ఉన్నది అమ్మవారు. తొమ్మిది గొలుగుల తొంత ఆవలి రవిక దంతావలి రవిగా ధరించి ఉన్నది అంకమ్మ. మాణిక్యరుసుల కిరీటం మాణిక్యరుసుల కిరీటం. అంతేగాక ఆ అంకాళి పరమేశ్వరాలు గద్దె మీద కూర్చుని ఉంటే 12 హస్తముల చేత 12 ఆయుధములు ధరించున్నదట. 12 ఆయుధముల? ఏవేవి ఆయుధములు స్వామి? కత్తి ఒక చేత నాయన, కణయ ఒక చేత, ఆ రాక్షసుల మధ్యించాము రంపముఖ చేత, రంపమక చేత. అంతేకాక అమ్మవారు భరతను మధ్యించా చుట్టూ ఒక చేత, దుడ్డు ఒక చేత, కత్తి ఒక చేత, కనయ ఒక చేత, రాక్షసులు మర్దించ రంపం ఒక చేత, భరతులను మర్దించ దుడ్డు ఒక చేత. ఈ విధంగా అమ్మవారు 12 భద్ర ఆయుధములు చేతపోని ఆ గద్దె మీద కూర్చుని ఉన్నదట. అట్లా కనిపించిన అమ్మవారి మూర్తిని ఆ రాచ దంపతులు పరిపరి తీరులుగా వేడుకొన్నారు. అంకాళి దేవత అంకాళి దేవత అమ్మ శక్తి మహమ్మోయన శక్తి వీరమండల త్రిపుర సుందరి భయంకారివంతం భయంకాలి వంగమ్మో. మా చిన్నలు కొలిచిన నాటి చిన్న మొదలు ఏర్పడ తల కొలిచిన నాటి ఓ పెదమొదిది రావమ్మ రావమ్మ అంకమ్మో. ఆ రంగానికి ఇప్పుడు అమ్మా కొండలందున్నవు పానలందున్నవు సప్త సాగ్రముల యందు నీవు స్నానాన ఉన్నవా. ఆ పచ్చన వృక్షముల యందు పారు జాతమై పూస్తూ ఉన్నావా. మముగలే రావమ్మా. అంకమ్మ తెలిసి మూర్ఖులము కాము, మేము తెలియక మూర్ఖులమైతమమ్మా. నీవు ఈ గుడి కొండలో ఉన్న విషయము మాకు తెలియక ఇతర దైవాలనెన్నిటినో కొలిచి తిను. ఈనాడు కాశీనాథ
రాజుని చేత ఆ. విషయము తెలియగా ఆ. వచ్చి నీకు మృక్కుతున్నాము మా ఇంటి ఓ శాంభవే శరణే రుద్రాక్షల తల్లి శరణే భద్రాక్షల తల్లి శరణమ్మా శరణు అమ్మా శరణు 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 తల్లి నీ పాద పద్మములకు శరణు నీ భద్రావిడకు శరణు నీ భద్రావిడకు శరణు అంకమ్మా అమ్మా మా పైన నీకింత కసి ఎందుకమ్మా తెలిసి మూర్ఖులమా కాలేదు తెలియక మూర్ఖులమైనము తల్లి కరుణించు అమ్మా కనికరించు మాకు సంతానాన్ని ప్రసాదించు కాని ఎంత వేడినా ఆ తల్లి కనికరించి కనుల ఎదుటకు రాలేదు. చివరకు జలప్రావణి గంగ అమ్మవారి ఎదుటనే తన కొలకు తలపడింది. అప్పుడు కనబడింది అమ్మవారు. కనబడి వరాన్ని ఇచ్చింది. ఓ జలప్రావిణి మగవా జలప్రావిణి మహారాజా చింతింపకండి మెచ్చితి మీ భక్తికి నేడొచ్చితి మీ వాంఛితమును వనగూర్చుటకై మీరు అడిగారు నేను సంతానాన్ని ఇస్తానన్నాను కాబట్టి ఓ జలప్రావిణి మగవా నా ఆలయమునకు ఉత్తర దిగ్భాగమునందు ఒక గజనిమ్మ వృక్షము పండి కాసి పూసి కైవాలి ఉన్నది అచ్చోటగా నీ వెళ్ళు ఏడు ఫలంబులు తెచ్చుకోవము తెచ్చుకోవమ్మా ఆ దీవించి విచ్చదా ఓదేనమంధారా ఆతురతతో గజనిమ్మ మాన దగ్గరకు పరుగులెడింది జలప్రావణి గంగ. ఆ హడావిడిలో 6 పండ్లను కోసినాక ఒక పచ్చికాయను కోసేసింది. వాటిని తెచ్చి అంకమ్మ ముందు పెట్టింది. ఆ పండ్లను చూసింది అమ్మవారు. అంకమ్మ ఏ తీరిలో ఉన్నదే అయ్యా కుడి కంటి కన్నీరు కుంభద్వారమాయ్ కుడి కంటి కన్నీరు కుంభద్వారమాయ ఎడమ కంటి కన్నీరు ఏరులా బారే అదే చూసి జలప్రావిణ రాజు జలప్రావిణ మగవా ఆశ్చర్యమందినారు అమ్మా, నీ కన్నీటికి కారణం ఏమిటమ్మా అని తొట్రుపాటుతో అడిగినారు ఆ దంపతులు. అందుకు అమ్మవారు ఇట్లా అనింది. అయ్యా పచ్చి ఫలంబు తెచ్చి పల్లెరములో ఉంచే ఈ పచ్చి కాయ అంశమున పుట్టబోవు నీ కడుగోటు కొడుకు నా మీద ప్రజ్ఞమంతుడవుతాడు నా మీద ప్రజ్ఞమంతుడవుతాడు పంతాపశాలి అవుతాడు నన్ను కోలహాలముగా కొట్ట పంతమున్నదయ్యో ఈ పట్టణమున నన్ను ఉంచక పరపట్టణము పారదోల పంతము కలిగి ఉన్నది నాయన అప్పుడు జలప్రావణి రాజు, అమ్మా, నిన్నే ఎదిరించే కొడుకు నాకు వద్దు, మాకు 6 కొడుకులే చాలు అంటూ ఆ పచ్చికాయనెత్తి పారవేయబోయినాడు. అంకమ్మ తల్లి అల్లున నవ్వుతూ రాజును వారించి జరుగునున్నది జరుగక మానదు అని చెప్పి ఆ పండ్లను దీవించి ఇచ్చి మాయమైనది.
ఆ ఫలంబులను దీవించుచున్నది. ఎట్లా దీవిస్తూ ఉన్నది? 7 సంతానము యా, మీకు ఏకంగా కలుగునుగాక. ఆహం ఆ ధర్మ గుణముల కలిగిన ఆ ధర్మాత్ములు మీకు పుట్టుదురుగాకు. జప్, 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 జప్. వీరాధి వీరులు మీకు కలుగుదురుగాక, విజయంబు మీకు చేకూరుగాక. అనుసుదేవించంకమ్మా. రాచదంపతులు తమ నగరికి తిరిగి వచ్చి పొద్దుగుంకడంతో నిదురించినారు. మరునాడు తెల్లవారింది. తూర్పు తెల్లవారు ఆహా సుఖదార పొడిసేరి ఆహం పొరమట తెల్లవారు అమ్మలారా బ్రహ్మనాదులు పలుకుతున్నారు. ఉత్తరము తెల్లవారి ఉదయ కాశి మేల్కొని, దక్షిణము తెల్లవారి సముద్రుండు మేల్కాంచి. ఇలా ఉండగా ఏం జరుగుతున్నదే? కొక్కురోయని కోడె పుంజపోతేశో ఆహం కొక్కురోయని కోడి పుంజు కోతేసి కల్లోల పడి జగము తుళ్ళి పడి లేచి. అంతటా నానా దిక్కులు తెల్లవారి నరులంతా మేల్కాంచి. అప్పుడు ఆ జలప్రావణ మగు ఏం చేస్తున్నదే? అయ్యా స్నానంబులు ఆచరించి ఆ ముఖమార్ధన చేసి ఆ ఫలంబులు చెంతకొచ్చి అమ్మవారు చెప్పింది, రోజునకు ఒక పండు భుజించు, 7వ నాటికి ఈ పచ్చి ఫలంబు కూడా పండుతుంది అని చెప్పింది కదా. ఆ విధంగా అమ్మ చెప్పినట్లుగా రోజుకొక పండు చొప్పున ఆ జలప్రావణి మగవ భక్షించినయ్యో. ఆహం 7వ నాటికి వెలది రూపుండు పసుపు వర్ణముగాను పండి ఉండంగా ఆ ఫలమును కూడా ఆరగించింది. అమ్మవారిచ్చిన పండ్లను ఆరగించిన కొన్నాళ్లకు జలప్రావణి గంగకు నెలతప్పింది. మన తల్లులు మనలను కడుపులో మోస్తున్నప్పుడు పడిన అలమటను విడమరచి గానం చేస్తున్నారు కళాకారులు. పుల్లని వస్తువుల మీద నాకు మనసు అవుతున్నది. ఎందుచేత అని అడిగితే వాళ్ళు ఏమన్నారు? ఓ తల్లి గంగమ్మ, ఓ జలప్రావణి మగవా, వందనము ఓ తల్లి వందనము నీకు, నిలదప్పెనమ్మ నీకు. నెల తప్పినమ్మ నీకు నెల రోజులాయి. అమ్మా అమ్మ నీవు గర్భము దాల్చిన ఓ జలప్రావిణి మగవా, ఆనందమాయనమ్మా మాకందరికి ఇప్పుడు. ఆ పుల్ల ద్రాక్ష తెప్పించే ఆ పుడమిలో ఇచ్చే
ఒక్కొక్క ఫలమును రుచులు చూసుచును. అవి కూడా ఇట్టే అంత పుల్లం ఉండేలకి ఆ పుల్ల ద్రాక్షను తెచ్చి ఇస్తే తింటున్నది. ఇంకా మేలు రకంగా ఉండే పులుసు కాయలు ఉంటాయి, ఊరగాయ పడతామే, అయ్యా అని చెట్టు అది మా తోటలో ఉంది ఒకటి. ఆ పులుసు కాయలు ఊరగాయ పెట్టే కాయలు, ఆ కాయలు కూడా తీసుకొచ్చి బద్దల బద్దలుగా కోసి ఆ ఉప్పు కారం అంటించే ఆ అమ్మగారికి అందించినారు. ముతముతే పింపగా 3వ నెలన అమ్మా కలుతురుతుండే పట్టుకొని చూస్తున్నా ఈసరండి చెమట పోస్తుంది. అమ్మా కళ్ళు గర్రన తిరిగి కక్కొచ్చినట్లు అమ్మా ఒళ్ళంతా గరగర గరగర తిరిగినట్టు వాంతొచ్చినట్లు కళ్ళు గర్రన తిరిగి కక్కొచ్చినట్లు కడుపులో చేపెట్టే ఓ కలిపెట్టి మూడవ నెల గడువ 4వ నెలన నాతిక సనుమనులు అయ్యలారా నల్లనై తోచేయండి. అరయ లోపల శిశువు 6వ నెలన అటు నిటులో పరలంగా అమ్మా దాది ఇక్కడ కలక్కుమంది. అమ్మా నువ్వు తొలి సంతతి కనుక నీవెరగవు, అట్లా ఉంటుంది, నీకేం కాదు, భయపడకు ఓ తల్లు. అమ్మ బాధ నీకేలా అమ్మా. 9వ నెల పూర్తి కాగానే ఒకనాటి సమయమున వనరు మార్గమున అయ్య ముఖము చిట్లించే ఓ మోక్షకాలమాయే. అమ్మా దాదులారా దరిచేరండి. అమ్మా కడుపులో బాధాధికమాయే, బ్రతుకనమ్మా నేను బ్రతుకను నేను. అమ్మా నడుములలో బాధ నాకు ఎక్కువ ఆయనమ్మో, నిలవలేకున్నానమ్మా నిలవలేకున్నాను. అప్పుడు అమ్మవారికి ప్రసవ వేదన కలిగింది. అమ్మో ఓ మంత్రసాని నరసమ్మ నేను బ్రతకను, అమ్మ బ్రతకను. అమ్మో అమ్మ బ్రతకలమ్మా నేను బాధలెక్కువాయే అనుచు ఈలోగానే కెవ్వున కేకేసింది. కెవ్వున కేకేసి అక్కడ ఒక అరుపు వచ్చిందయ్యా. అదిగో ఆ పసిబిడ్డ భూపతనమైనాడు. ఇట్లా ఏడాదికి ఒకరి చొప్పున 7 ఏళ్లలో 7 కొడుకులను కనింది జలప్రావణి గంగ. వారందరికీ పేర్లు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. అయ్యా మకర లగ్నమున పుట్టినాడు కృత్తిక నక్షత్రము.
కృత్తిక ఆ, నక్షత్రము, ఆ, వారం చూస్తే ఆ, మంగళవారము, ఆ, అంతేగాక ఆ, మకర లగ్నము, ఆహా, బహుమొండి లగ్నం. ఆ, పట్టాడంటే ఆ, వదలడు. ఆ, ఆ విధంగా ఆ, ఆ మకర లగ్నంలో పెట్టిన పుత్రుడు. పుత్రుడు ఆ, ఆయనకి ఆ, వీరావేశము గల్లవాడు. ఆహా, అందుకని ఆ, వీరస్వామరాజు మలారా, ఆ విజయ స్వామరాజు విజయ స్వామరాజు, వీరస్వామరాజు, విజయ స్వామరాజు, కంచో స్వామరాజు, గజా స్వామరాజు, రాయ స్వామరాజు, రంతో స్వామరాజు, అందరికాడికి పెద్దవాడు. ఆ ధర్మమునకు పాలు పడిన వాడు ధర్మ సోడాని మహారాజు. వాడు. అయ్యా, ఈ విధంగా వారికి ఆ, భవదేయ ఆ, నామంబులు ఆ, నిర్ణయించినారు బ్రాహ్మణోత్తములు. ఆ, వారిని ఎట్ట పెంచుతున్నదరా అంటే, తెలుసుకున్నారు. ఆ నాట పెంచేటి బాలలా ఆ, అయ్యా కోట పెంచుతాదే. కోట వెలుగుతున్నారు. నాట పెంచే బాలలను కూట పెంచుతున్నది, ఆ, కూట పెంచే బాలలను నాట పెంచుతున్నది. ఆ, పెంచంగా పెంచంగా అయ్యా, ఆ, 7 ఏళ్ల పాల కుమారులు అందరూ అయినారు. 7 ఏళ్ల బాలలైనారు. పెరిగి పెద్దవారు అవుతున్న ఆ రాచ బిడ్డలు రాబోయే కాలంలో ఏమి చేయబోతున్నారో 4వ వంతులో విందాం.